ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథం 126వ దావీదు కీర్తన 3వ వచనంలో రాయబడినట్టుగా, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసెను, మనం సంతోషభరితులమైతిమి. దేవుడంట మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఈరోజు నీకు గొప్ప కార్యం, ఆశ్చర్యమైన కార్యము లేకపోతే అద్భుత కార్యం జరగాలంటే అది దేవుని వలన మాత్రమే జరుగుతుంది. యెహోవా కార్యం చేస్తే దాన్ని త్రిప్పివేయగలిగిన వాడు ఎవడునూ లేడనమాట. కాబట్టి ఆయన కార్యం చేయాలి, మనం చూడాలన్నమాట. నిజమే కదా. ఎరికో గోడలు మరి అడ్డుగా వచ్చే ఇశ్రాయేలు ప్రజలకు వారేం చేయాలో వారికి అర్థం కావటం లేదు. ఆ సమయంలో ఆ ఎరికో గోడలను మరి అడిగినప్పుడు దేవుడు చెప్పాడు కదా వాళ్ళతోటి, మీరు దాని చుట్టూ కూడా మీరు దేవుని స్తుతించుకుంటూ తిరగండి అని దేవుడు అని ఒక వాగ్దానం చేస్తున్నాడు, ఒక మాట చెప్పినాడు. మరి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. అలా 7 రోజులు దాన్ని తిరగమని దేవుడు చెప్పాడు కదా. అలా తిరిగినప్పుడు తిరిగి దేవునిని స్తుతిస్తూ ఉండగా ఎరికో గోడలు కుప్ప కూలిపోయాయంట. నిజమే. అటువంటి అద్భుతం జరగాలంటే ఏ మనుషుల వలన అవుతుందా? కాదు. అది ఏ మనిషి ద్వారా జరగదు. కానీ దేవాది దేవునికి మాత్రమే అది సాధ్యం. వారి ఏ ఖడ్గమో కత్తో లేకపోతే ఏ ఒక ఆయుధమో పట్టుకోలేదు. కానీ కేవలం నోటితో స్తుతించండి అన్నారు, స్తుతించాడు. వారు స్తుతించారు, దేవుడు అద్భుతం చేశాడు. ఈరోజు దేవుడు మనతో అంటున్నాడు, ఆయన అద్భుతం చేయాలంటే ఆయన మాత్రమే చేయాలి. ఆయనకి ఏదైనా కార్యం చేయాలంటే ఆయన మాత్రమే చేయగలడనమాట. అలాగే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయడం కానీ, పరలోకం నుంచి మన్నాను కురిపించడం కానీ ఇది ఎవరి వలన కూడా సాధ్యము కాదు. కేవలము దేవుని వలన మాత్రమే సాధ్యం. మనిషి దేన్ని వేడుకున్నప్పుడు గొప్ప కార్యాలు మనం పొందుకుంటామన్నమాట. అది దేవుడు మాత్రమే మన జీవితంలో చేస్తే మన జీవితంలో అది జరుగుతాయి అవుతుంది కదా. యెహోవా కార్యం చేస్తేనే ఆ కార్యం జరుగుతుంది. మరి దేవుడు చేయకపోతే జరగదు. కానీ ఆ దేవుడు ఈరోజు ఏమంటున్నాడంటే, నేను నీ కొరకు ఒక గొప్ప కార్యములు చేస్తున్నాను అంటున్నాడు. మరి దేవుడు మనకి ఏ గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడో మనం చూద్దాం. అటు కృప మనం పొందుకుందాం. ఆమేన్.